ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మాక్రియోస్ 3ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదర భావం, వసుదైక కుటుంబ భావనకు ప్రతీకన్నారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సైప్రస్ అధ్యక్షుడితో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. డిజిటల్ స్టార్టప్ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ సంబంధాలను బలోపేతం చేస్తుందని, G7 సదస్సుకు ముందు యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళతారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కకనాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా 6సారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా AIతో అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళతారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. दो दशक से भी लंबे अंतराल के बाद किसी भारतीय प्रधानमंत्री की साइप्रस यात्रा हो रही है और ये आपसी संबंधों में एक नया अध्याय लिखने का एक स्वर्णिम अवसर है। आज राष्ट्रपति जी और मैंने द्विपक्षीय संबंधों के सभी पहलुओं पर व्यापक चर्चा की। साइप्रस के विजन 2035 और विकसित भारत 2047 के विजन के कई पहलुओं में समानता है। इसलिए हम साथ मिलकर भविष्य को आकार देंगे। अपनी साझेदारी को स्ट्रैटेजिक दिशा देने के लिए हम अगले 5 वर्षों के लिए एक ठोस रोडमैप बनाएंगे। रक्षा और सहयोग को और मजबूती देने के लिए द्विपक्षीय डिफेंस कोऑपरेशन प्रोग्राम के तहत रक्षा उद्योग पर बल दिया जाएगा। సో ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన చాలా బిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మాక్రియోస్ 3ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా దాన్ని అభివర్ణించారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైక కుటుంబ భావనకు అది ప్రతీక అన్నారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం సైప్రస్ అధ్యక్షుడితో ఉన్నత స్థాయి చర్చల్లో కూడా మోదీ పాల్గొన్నారు. డిజిటల్ స్టార్టప్ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ సంబంధాలను బలోపేతం చేస్తుందని, G7 సదస్సుకు ముందు యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తూ ఉన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కనాస్కస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా 6సారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లో అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా AIతో అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాలపై చర్చిస్తారు.